నేను అసలు ఈ బ్లాగ్ తినే మనం అలా కాదు, మనం పెద్ద ఆఫీసర్ కదా, మొత్తం కార్డ్బోర్డ్తో ప్యాక్ చేశారు ఈ బాక్స్ అంతా కూడా. ఇది అన్బాక్సింగ్ చేస్తే మనకి ఫోన్ ఇలా ఉంటుంది, ఇది మనకు అవసరం లేదు. ఈ బుక్స్ అనేవి మీరు బాగా చదవాలి, రేపు ఎగ్జామ్స్లో ఇవే వస్తాయి. పర్ఫెక్షన్ తప్పు కాదు, పర్ఫెక్షన్ పేరుతో ట్రై చేయకపోవడమే తప్పు. ఏదో సజెషన్లు ఇస్తాను కాబట్టి అవాటటు అప్పుడే రిలీజ్ అయింది. సోదే ఎందుకు క్లిక్ అవుతుంది సోషల్ మీడియాలో నాకు అసలు అర్థం కాదు. ఇది విను. మీకు యూట్యూబ్ లో 6 months రావాలంటే మీరు డైలీ ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయాలో తెలుసా? మీరు డైలీ మినిమం 4 వీడియోస్ అయినా యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. అంటే పర్ డే మీకు 556 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. కనుక మీరు ఫాలో అయితే 6 months సిల్వర్ కూడా ఈజీగా అచీవ్ చేయొచ్చు. అలాంటి సోది కంటెంట్ చూసినప్పుడు నాకు పెద్దగా అంత బాధ వేయలేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో సోది అనేది కామన్. కానీ అతని ఫాలోవర్స్ని చూసినప్పుడు మాత్రం చాలా బాధ వేసింది. 62,000 మంది. సరే పోనీ అది కూడా ఒక ప్యూర్ లక్. ఓకే, ఎక్కడ బాగా బాధ వేసిందంటే తన పెట్టిన వీడియోస్ కామెంట్స్ చూస్తే బ్రో 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 ప్లీజ్ 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 చెప్పేదే సోది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 వీడియోస్ అన్నాడు, 4 వీడియోస్లో అసలు ఏ వీడియోసే చెప్పలా. లాంగ్ ఫామా షార్ట్ ఫామా చెప్పలేదు. సరే ఫర్ ఎగ్జాంపుల్ అది షార్ట్ ఫామ్ అనుకుందాం, ఎందుకంటే లాంగ్ వీడియోస్ 4 పెట్టాలని చచ్చిపోవాలి మనం. సో షార్ట్ ఫామ్ వీడియోస్ అనుకుందాం. సరే ఆ షార్ట్ ఫామ్ వీడియోస్ అని రోజుకి 4 గంటలు అసలు ఏం పెడతాం? ఈరోజు భోజనం చేసా, చేతులు కడుక్కున్నా, అదో వీడియో. భోజనం చేయగానే మంచం ఎక్కి పడుకున్నా, అదో వీడియో. ఇంట్లో అమ్మ పని చెప్పింది, అదో వీడియో. పని కోసం బయటికి వెళ్తున్నాను, అదో వీడియో. డోర్ తీసా, అదో వీడియో. డోర్ వేసా, అదో వీడియో. ఇంక ఆ వీడియోస్ అంటే అలాంటి వీడియోస్ అయితేనే అవుతాయి రోజుకి 4. అసలు షోరో జోషి వాళ్ళు కూడా అవ్వదు రోజుకి 4 వీడియోస్ పెట్టడం అనేది, ఇంపాసిబుల్ అసలు. సరే పోనీ పెట్టేసాడు, రోజుకి 4 వీడియోలు అయిపోయినాయి. 4 వీడియోలకు గాను 556 సబ్స్క్రైబర్లు రావాలని అతనే చెప్పేస్తున్నాడు. 250 కిలోమీటర్ల బండి మీద ట్రావెల్ చేసుకుంటూ వర్షంలో వెళ్ళి కొండ ఎక్కి ఆ కొండపై నుంచి VR గాగుల్స్తో డ్రోన్ ఎగరేసి మొత్తం అంతా ఏరియల్ వ్యూస్ అన్నీ క్యాప్చర్ చేసి ఒక సినిమాటిక్ వ్లాగ్ తీస్తే నాకు 900 సబ్స్క్రైబర్లు ముక్కి మూలిగి వచ్చారు. తర్వాత నేను ఎన్ని వ్లాగ్స్ ఎంత క్వాలిటీ కంటెంట్ పెట్టినా ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయలే. అలాంటిది పెట్టే 4 వీడియోస్కి గాను 556 సబ్స్క్రైబర్లు వచ్చేయాలంట. అసలు అది నాకు నిజంగా ఎలా చెప్పాడో నాకు అర్థం కాల. అండ్ చెప్పడం పక్కన పెడితే జనాలు కూడా అలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కొంతమంది టెక్ యూట్యూబర్లు ఉంటారు, వాళ్ళు అన్బాక్సింగ్ వీడియోసే చేస్తారు. అవి అన్బాక్సింగ్ వీడియోస్ అనడం కన్నా అన్బాక్సింగ్ అల్ట్రా ల్యాక్ ప్రో మ్యాక్స్ అనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రోడక్ట్ అనుకోండి, దీన్ని ఓపెన్ చేయాలంటే జస్ట్ సింపుల్గా అలా ఓపెన్ చేసి ప్రోడక్ట్ చూపించవచ్చు, చూపించిన తర్వాత ప్రోడక్ట్ గురించి మాట్లాడచ్చు. కానీ వాళ్ళు అది చేయరు. వాళ్ళు ఈ బాక్స్ మనకి అమెజాన్ ద్వారా వచ్చింది, ఇది చూసుకుంటే మొత్తం కార్డ్బోర్డ్తో ప్యాక్ చేశారు ఈ బాక్స్ అంతా కూడా. మనకి కార్డ్బోర్డ్తో ఎందుకు ప్యాక్ చేస్తారు అనేది చాలామంది క్వశ్చన్స్ చేస్తారు. దీంట్లో మీకు ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చూడొచ్చు చుట్టూ ప్లాస్టర్ మొత్తం అంతా వేసి సీలింగ్ బాగా చేశారు మొత్తం అంతా. అందుకని నాకు అమెజాన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి దీని లోపల ప్రోడక్ట్ ఏముందో చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఇది అన్బాక్స్ చేయడానికి నేను ఈ నైఫ్ తెప్పించాను. ఈ నైఫ్ మనకి అమెజాన్లో 2500 పడింది. ఆ 2500 రూపీస్కి మనకి నైఫ్ చాలా షార్ప్గా ఉంటుంది. యాక్చువల్లీ నైఫ్ అంటే ప్రతిదీ షార్ప్గానే ఉంటుంది అనుకోండి, కాకపోతే మనం ఏదైనా కట్ చేద్దాం డిసైడ్ అయితే కటింగ్ అనేది బాగా కట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఓకే, ఫైనల్గా అన్బాక్సింగ్ అయితే మనం చేసాం. ఈ అన్బాక్సింగ్ చేస్తే మనకి ఫోన్ ఇలా ఉంటుంది, ఇది మనకు అవసరం లేదు. లోపల ఉన్న న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, యూజర్ మాన్యువల్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాం ఒక అరగంట సేపు. మనం అన్బాక్స్ చేసిన తర్వాత మనకి లోపల ఇలాగా బుక్స్ ఇస్తారు. ఈ బుక్స్ అన్నీ కూడా మీరు చదువుకుంటే లైఫ్లో ముందుకు వస్తారు, బాగా పైకి వస్తారు. సో ఎందుకంటే ఈ బుక్స్ అన్నీ మీరు బాగా చదవాలి, రేపు ఎగ్జామ్స్లో ఇవే వస్తాయి. అన్నీ తెలిసినోడు కానీ ఏం తెలియనోడే త్వరగా క్లిక్ అవుతాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే జరుగుతుంది. ఎందుకంటే అన్నీ తెలిసినోడు పర్ఫెక్షన్ అనే ఒక వర్డ్ని పట్టుకుని అసలు మొదలు పెట్టడం. ఏం చేసినా నేను పర్ఫెక్ట్గా చెయ్యాలి అని ఒక కాన్సెప్ట్లో ఉండిపోయి ఆ పర్ఫెక్షన్ కోసం ట్రై చేసి అసలు మొదలు పెట్టడు ఇంకా. కానీ ఏం తెలియనోడు అలా కాదు, వాడికి పర్ఫెక్షన్ అనే వర్డ్తో అవసరం లేదు. వాడు ఫస్ట్ మొదలు పెట్టేస్తాడు, మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతూ వన్ ఫైన్ డే హీ విల్ రూల్ ద వరల్డ్. అదే జరుగుతుంది.
ఇక్కడ పర్ఫెక్షన్ తప్పు కాదు, పర్ఫెక్షన్ పేరుతో ట్రై చేయకపోవడమే తప్పు. నేను చాలామందిని కంటెంట్ క్రియేషన్లోకి రమ్మని అడుగుతాను. ఈవెన్ నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, లేకపోతే నాకు తెలిసిన ఫోటోగ్రాఫర్స్ చాలామందిని, ఇన్ఫ్యాక్ట్ చాలామంది అనకూడదు, అందరినీ కంటెంట్ క్రియేషన్లోకి రమ్మని అడిగా. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూశాను. ఒక అతను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో సమ్ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వలేదని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. తన కంటెంట్ క్రియేటర్. తనకి వెంటనే స్టార్ హెల్త్ అనేది కామెంట్స్లో రెస్పాండ్ అయ్యి ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తామని చెప్పింది. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు మా ఫ్రెండ్ మైక్ ఆర్డర్ పెట్టమంటే అమెజాన్ వద్దు బ్లింకిట్ ముద్దు అని చెప్పి బ్లింకిట్లో ఆర్డర్ పెట్టించాను. అది వచ్చిన తర్వాత పని చేయలేదు. పని చేయకపోతే రిటర్న్ కోసం అప్రోచ్ అయితే బ్లింకిట్ వాళ్ళ రెస్పాన్స్ బాగా. నేను ఒక వీడియో చేసి నా యూట్యూబ్లో పోస్ట్ చేశాను. దానికి ఒక 7,500 ఎంతో వ్యూస్ వచ్చినాయి. దానికి నాకు బ్లింకిట్ నుంచి రెస్పాన్స్ వచ్చి ఆ వీడియో కొంచెం మీరు ఇలా డిలీట్ చేయండి, మీకైతే మేము మైక్ రీప్లేస్ చేస్తామని చెప్పి సార్ట్ అవుట్ చేశారు. సో కంటెంట్ క్రియేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందువల్ల కంటెంట్ క్రియేషన్లోకి రమ్మని నేను చాలామందికి చెప్తాను. మీ ప్రయత్నం మీరు ప్రయత్నించండి. అదేదైనా సరే, మీ జాబ్ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మీరు కిచెన్లో కుకింగ్ చేసుకోవచ్చు, మీరు డ్రైవర్ అవ్వచ్చు, ఏదైనా సరే మీరు కంటెంట్ క్రియేషన్ని మెల్లిమెల్లిగా మొదలు పెట్టండి. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ అనేది ఫ్యూచర్లో ఇంకా 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 పీక్ స్టేజ్లో ఉంటుంది. పర్ఫెక్షన్ అనే కాన్సెప్ట్తో మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు ఆగిపోకండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్ఫెక్షన్ అనే కాన్సెప్ట్ వల్ల నేను కంటెంట్ క్రియేటర్గా ఎంత డిలే చేసానో చెప్తాను. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం డిసైడ్ అయిన తర్వాత లిటరల్లీ నేను 1 year టైం తీసుకున్నాను. ఆ 1 year దేనికో, మామూలుగా జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, 1 yearలో బ్యాకప్గా కొన్ని వీడియోస్ తీసుకుని స్టార్ట్ చేస్తారు. మనం అలా కాదు, మనం పెద్ద ఆఫీసర్ కదా. మనం ఏం చేసామంటే, నాకు సరైన ప్రాపర్ ఎక్విప్మెంట్ కావాలి. ఎందుకంటే నేను చాలామంది ఫోటోగ్రాఫర్స్కి వాళ్ళ వీడియోస్లో అలా తీయి, ఎలా తీయి, ఇలా తీయి, అలా తీయి, అలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదో సజెషన్లు ఇస్తాను. కాబట్టి నేను ఒకవేళ వ్లాగ్స్ చేస్తే ఆ వ్లాగ్స్ కనుక బాగోపోతే వీడందరికీ సజెషన్లు ఇస్తాడు, వీడి కంటెంట్ ఏమి ఇలా ఏడ్స్ వచ్చింది అని చెప్పేసి అంటారేమోనని పర్ఫెక్షన్ కోసం ఫస్ట్ యాక్షన్ కెమెరా కొన్నాను, డీజే యాక్షన్ 4. తర్వాత ఆ వైడర్ పర్స్పెక్టివ్ నాకు సరిపోవట్లేదని చెప్పేసి ZV-1 కొన్నాను, క్లోజ్ షాట్స్కి వైడ్ షాట్స్కి. తర్వాత అప్పటికి నాకు అది సరిపోవట్లేదు, జనాల్లోకి వెళ్తున్నప్పుడు నేను మాట్లాడలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి డీజే యాక్షన్ 2 తీసుకున్నాను. చెస్ట్కి మౌంట్ చేసేసుకుని జనాలు వెళ్తున్నప్పుడు వాళ్ళకి వెళ్ళకుండా వీడియో తీసుకుంటే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి. ఆ తర్వాత కూడా మనకి అలా సరిపోవట్లేదు అని చెప్పి వెంటనే ఏరియల్ వ్యూస్ కోసం డ్రోన్ తీశాను, అవాటా 2. అప్పుడే రిలీజ్ అయింది. అవాటా 2 తీసిన తర్వాత అప్పుడు కూడా మనకి ఎన్ని సరిపోవు అని చెప్పి వెంటనే IZI తీశాను. అంటే అవాటా తోటి కొన్ని షార్ట్సే అవుతున్నాయి, కొన్ని ట్రాకింగ్ షార్ట్స్ లాంటివి అవ్వట్లేదని చెప్పేసి IZI తీశాను. మొత్తం ఎంత తీసి కంప్లీట్గా నేను వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాక పాండిచ్చేరి యాక్షన్ 4 ఒకటి పట్టుకుని వెళ్ళిపోయాను. మిగిలిన ఇంట్లో మర్చిపోయి. మైక్ కూడా లేదు నా దగ్గర. నా ఫస్ట్ వ్లాగ్ యాక్షన్ 4తో టుట్టి యాక్షన్ 4తో తీసాను వితౌట్ మైక్. అండ్ ఇంకోటి ఏంటంటే, అప్పుడు కూడా నేను యాక్చువల్గా వ్లాగ్ తీద్దామని అనుకోవాలి. పర్ఫెక్షన్ అనే కాన్సెప్ట్ తోటి నేను అసలు ఈ వ్లాగ్ తినా అని చెప్పేసి పక్కెట్టేసాను. కానీ అప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు, నువ్వు తీయి పర్లేదు, నీ దగ్గర ఎక్విప్మెంట్ లేకపోతే ఏంటి, ఉన్న దాంతో నువ్వు యూటిలైజ్ చేసుకుని తీయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు ఇలాగా నాకు ఎక్విప్మెంట్ ఉంటేనే తీస్తాను నువ్వు అనకూడదు అంటే అప్పుడు కొంచెం మోటివేట్ అయ్యి సరే అని చెప్పి తీసా. పాండిచ్చేరి వ్లాగ్ ఉంటుంది, ఓన్లీ యాక్షన్ 4తో ఉంటుంది. అందుకని దాంట్లో వోకల్స్ కూడా సరిగ్గా ఉండవు, చాలా ఫిల్టర్స్ వేసి దాన్ని అలా తీసుకొచ్చా. వన్స్ ఆ పాండిచ్చేరి వ్లాగ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా నా వల్ల ఏదవుతుందో అది చేయడం మానేసి నా వల్ల కానీ అన్నీ నేను పట్టుకున్నాను. అంటే అప్పట్లో నాకు ఒక పార్ట్నర్ ఉన్నారు కాబట్టి నేను ట్రావెలింగ్ చేసేవాడిని. తర్వాత ఆ పార్ట్నర్కి నాకు కొన్ని ఇష్యూస్ రావడం వల్ల విడిపోయాం. సో ఆ ట్రావెలింగ్ అనేది నాకు ఇంకా కుదరలేదు చేయడం. సో నా వల్ల చేతకాని విషయాన్ని నేను నా వల్ల ఏదో అయిపోద్ది అన్నట్టు పట్టుకుని దాంతో నేను యూట్యూబ్లోకి దిగడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మిస్ అయిపోయాను. జనవరికి ఒక వీడియో, మార్చికి ఇంకో వీడియో, ఫిబ్రవరికి ఇంకో వీడియో, అలా ఒక్కో వీడియో తీయడానికి మినిమం 1 నెల తీసుకున్నా. సో కన్సిస్టెన్సీ అనేది షెడ్యూల్కి వెళ్ళిపోయింది. ఇంకా యూట్యూబ్ ఆల్గోరిథంకి అసలు నేను ఏం చేస్తాను దానికి అర్థం కాదు, అది నన్ను అవతలకి గెంటేసింది. సో నేను చెప్పేది ఏంటంటే, కంటెంట్ క్రియేషన్లోకి మీరు ఎవరైనా సరే వచ్చే ముందు మీ వల్ల ఏమవుతుందో అది మీరు తెలుసుకుని రండి. ఓకే, అంటే కంటెంట్ క్రియేషన్కి ఫ్యూచర్ ఉంది కదా, దిగిపోదాం అని చెప్పేసి నాకులా దూకేయకుండా
పర్ఫెక్షన్ పేరుతో వెయిట్ చేయకుండా మీరు మీ వల్ల ఏమవుతుందో, ఇప్పుడు నా వల్ల ఎడిటింగ్ సంబంధించింది లేదా నా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి వాటి గురించి చెప్పడం ఇదంతా నా వల్ల అవుతుంది. ఈ ట్రావెల్ బ్లాగింగ్ ఇదంతా నా వల్ల ఇప్పుడు అవ్వని పని, ఎందుకంటే నాకు వర్క్ ఇదంతా కూడా సెట్ కాదు. సో నా వల్ల చేత కాని విషయాన్ని నేను అవుతుంది అని పట్టుకోవడం వల్ల కన్సిస్టెన్సీ మిస్ అయ్యి మొత్తం అంతా నాశనం. సో మీరు అలా చేయకుండా కంటెంట్ క్రియేషన్లోకి వచ్చే ముందు ఒక ప్రాపర్ బ్యాకప్ తోటి, అంటే మినిమం ఒక 20 వీడియోస్ బ్యాకప్ చేసుకుని కంటెంట్ క్రియేషన్లోకి రండి. అది కూడా మీ వల్ల అయ్యే పని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ వల్ల అవ్వని పనిని మీరు ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసి కంటెంట్ క్రియేషన్లోకి రావద్దు. ఓకే. అండ్ ఇంకోటి, నేను ఈ కంటెంట్ క్రియేషన్లో చేసిన ఇంకొక దరిద్రమైన మిస్టేక్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయమని నా ఫ్రెండ్స్ని అడగడం. వరస్ట్ మిస్టేక్. వాళ్ళు ఎలాగో చూడరు, అది అఫ్కోర్స్ ఎవరు చూడరు అనుకోండి ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళని అడగడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది నా వీడియోస్ని షాడో బ్యాన్ చేసింది ఒక సర్టెన్ పాయింట్లో. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్కి వీడియోస్ పెడితే వాళ్ళు చూడకుండా జస్ట్ అలా క్లిక్ చేసి లైక్ కొట్టేసి క్లోజ్ చేసేవారు. దానివల్ల ఏంటంటే యూట్యూబ్కి వాచ్ అవర్స్ కనిపించేవి కాదు కానీ లైక్లు కనిపించాయి. ఆల్గోరిథం ఎవరు రైడ్ ఏంటిది అని చెప్పేసి నా వీడియోస్ని ఏం చేసి పక్కకి ఎండేసింది. సో మీరు కంటెంట్ క్రియేషన్లోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని మీ వీడియోస్ చూడమని అడగండి, అసలు అడగొద్దు. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగొద్దు. ఎందుకంటే చూడండి, సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నా అది శుద్ధ దండగ. మీరు వీడియోస్ పెట్టిన తర్వాత ఫస్ట్ మీ సబ్స్క్రైబర్స్కే పంపిస్తుంది యూట్యూబ్. అక్కడ నుంచి నీకు సరైన రెస్పాన్స్ రాలేదా నిన్ను మినిమం పట్టించుకోదు. ఇప్పుడు నాకు ఒక 2000 సబ్స్క్రైబర్లు ఇదివరకు ఉండేవాళ్ళు. వాళ్ళు సంక్రాంతి టైంలో నన్ను సబ్స్క్రైబ్ చేశారు. అండ్ మారేడుమల్లి ట్రావెల్ బ్లాగ్ చేసినప్పుడు దాని తర్వాత వాళ్ళకి అసలు మనం అవసరం లేదు. సో వాళ్ళు మినిమం నేను వీడియో పెడితే సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారు కూడా కాదు. సో దానివల్ల ఏం జరిగేదంటే నా కంటెంట్ని యూట్యూబ్ మినిమం పట్టించుకునేది కాదు. అంటే వీడు సొంత వాళ్ళు ఏం చూడలేదే అవసరమా అని చెప్పి పక్కకి గింటేసేది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాగా మీ ఫ్రెండ్స్ చేత కానీ ఎవరన్నా తెలియని వాళ్ళు అంటే వాళ్ళు అసలు ఆ కంటెంట్ చూడరు అనిపిస్తే ఇంకా వాళ్ళతో మీరు సబ్స్క్రైబ్ అనేది చేయించుకోవడం అనవసరం, చేయించుకోకండి. సో ఎందుకంటే కంటెంట్ క్రియేషన్లో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే మీరు ఎదగడానికి ఎన్ని చేసినా అవ్వదు. నేను అలా చేసి ఇప్పుడు సర్వం మొత్తం నాశనం అయిపోయి కూర్చున్నాను. సో మీరు అలా చేయకండి. నేను స్టార్టింగ్లో తీసిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను వాళ్ళని క్రిటిసైజ్ చేద్దామని తీసుకోవాలా. వాళ్ళు పర్ఫెక్షన్ పేరుతో ఆగిపోకుండా అట్లీస్ట్ ట్రై చేశారు. సో మీరు కూడా కంటెంట్ క్రియేషన్లోకి వచ్చినప్పుడు పర్ఫెక్షన్ పేరుతో ఆగిపోకుండా మీరు ట్రై చేయండి. మీ ఫస్ట్ వీడియో వరస్ట్ అవ్వచ్చు, సెకండ్ వీడియో దానికన్నా కొంచెం బాగుండాలి, థర్డ్ వీడియో దానికన్నా ఇంకొంచెం, ఫోర్త్ వీడియో దానికన్నా, ఫిఫ్త్ వీడియో ఇంకొంచెం, అలా అలా మెల్లిగా బెటర్ అవుతూ 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 వన్ ఫైన్ డే మీరు ఖచ్చితంగా రూల్ చేస్తారు. కానీ పర్ఫెక్షన్ పేరుతోటి మీరు ప్రాపర్గా అలానే స్టార్ట్ చేయాలి ఇలానే స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎప్పటికీ మీరు స్టార్ట్ చేయలేరు. జీవితాంతం సర్వం నాశనం. ఎందుకంటే ఇదంతా కూడా నేను నా రియల్ లైఫ్ని నేను ఆధారంగానే చెప్తున్నా. నేను అలానే పర్ఫెక్షన్ పేరుతోటి డిలే చేసుకుంటూ వచ్చాను. డిలే అనేది దేంట్లోనైనా ఉండొచ్చు, కానీ కొన్ని విషయాల్లో డిలే చేసుకుంటా వెళ్ళామంటే పక్కాగా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్తున్నా. సో కంటెంట్ క్రియేషన్లోకి రండి, ఒక పర్ఫెక్ట్ బ్యాకప్తో రండి. మీ వల్ల ఏదవుతుందో అదే పట్టుకుని దాన్నే చూస్ చేసుకొని మీ కేటగిరీ కింద దాన్నే ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేయండి. మెల్లిమెల్లిగా వీడియోస్ చేస్తూ ఉండండి. మెల్లిగా పర్ఫెక్ట్ అవ్వండి. ఆ పర్ఫెక్ట్ అవ్వి వన్ ఫైన్ డే ఒక మంచి కంటెంట్ క్రియేటర్గా మంచి ఫ్యూచర్ని తెచ్చుకోండి. ఓకే గైస్, ఇక్కడితో ఈ వీడియో అండ్ ఈ వీడియో పైన ఒపీనియన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.